వికారాబాద్ జిల్లా కేంద్రం నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సామా రామచంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్తో పాటు బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్పై అవినీతి ఆరోపణలు చేస్తూ ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలో లంచాలు తీసుకోలేదా అని ప్రశ్నించారు. అలాగే పట్నం మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డిపై మరపల్లిలో రాళ్లదాడి జరిగి 20 మందిపై కేసులు నమోదు చేసిన ఘటనను ప్రస్తావిస్తూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. మెతుకు ఆనంద్ మరోసారి వికారాబాద్ లో ఎమ్మెల్యేగా గెలుస్తానని భావించారని, అయితే ఆశలు నెరవేరవని, అవి కలగానే మిగిలిపోతాయని వ్యాఖ్యానించారు. మరి అది అవినీతి కాదా? ఒకటి. రెండవది, కేసుల గురించి మాట్లాడిండు ఎవరు? ఆనంద్ గారు. ఏం మాట్లాడిండు? కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నర ఏళ్లలో చాలా కేసులు పెట్టిండండి. కేసులు మీరు గతంలో ఏకంగా జిల్లా పరిషత్ చైర్మన్ సునీతా మహేందర్ రెడ్డి మీద దాడి చేసి మర్పల్లి ఏరియాలో ఎంతమంది 20 మంది మీద కేసులు పెట్టలేవా? మరి అదేవిధంగా మరి దారూరు కెరెల్లి లోపల మరి సర్పంచ్ మీద కేసులు పెట్టలేవా? ఎందుకు పెట్టినావు? సర్పంచ్ ఎక్కడెక్కడిలో బడ్జెట్ తెచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, సీసీ రోడ్లు ఆ ఊరు డెవలప్ చేస్తే దానికి నన్ను ఇనాగరేషన్ పెట్టి నన్ను విలువ ఇనాగరేషన్ అని చెప్పి ఒత్తిడి తెచ్చి లేనిపోని కేసులు పెట్టి మరి ఆ రోజు ఆ కెరీర్ల మీద నువ్వు కేసులు పెట్టావు అని సొంత ఊరోళ్ళ మీద కేసులు పెట్టినావు. మరి అది కేసులు నీ పెట్టినట్ట, కాంగ్రెస్ వాళ్ళు పెట్టినట్ట? అది 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 ఉంటుంది కదా ఎఫ్ఐఆర్ తీతం. ఆ 2.5 ఏళ్ళ నీ 10 ఏళ్ళ. ఇది చాలా విచిత్రమైనటువంటి. ఎందుకంటే తాను ఏమంటారు చూడు, తాను ఏమో సంసారేమో సందులో పోతే ఏమో అన్నట్టు మరి నువ్వు చేసిన అవినీతి, చేసిన మొత్తం కేసులు ఇవన్నీ పెట్టి మేము ఇలా బుద్ధిమంతులం అని చెప్పి చెప్పుకోవడం చాలా చిక్కుచేడు. అదేవిధంగా మన ఎల్ఐసి ముందర గుంతల ముచ్చట చెప్పి, ఎల్ఐసి ముందర 2 గుంతలు 1 గుంత ఉండవచ్చు. కానీ గతంలో 10 ఏళ్ళ నీకు కోట్పల్లికి వెళ్ళి మొదలు పెడితే మర్పల్లి దాకా గుంతలే ఆ 10 ఏళ్ళ. మళ్ళా నీకు శంకర్పల్లికి వెళ్ళి మోహన్పేట బుదేర వరకు గుంతలే. మరి యాచారము గేట్కి వెళ్ళి తుర్మామిడి వరకు గుంతలే. మరి ఆ గుంతలు కనిపించలేవా నీకు? ఆ గుంతలలో తిరిగినావు కదా. ఇది చాలా చిగ్గుచేటు. మరి ఆ కేటీఆర్ కూడా మరి ఎందుకు ఆయన అంత నెత్తి మీద ఎత్తుకొని తిరుగుతూ పిట్టే కథలు చెప్తాడనే. అందుకొరకు ఈ యొక్క ఆనంద్ అనేటోడు ఇక ఎప్పుడు ఎమ్మెల్యే కాడు. అది కళలో కూడా కాదు, మర్చిపోవాలి. అది కానే కాదు. ఇక అది ఏదో ఇక బలంతో ఏదో ఊసకొలుపుతున్నారు అంతే తప్ప ఆయన ఎమ్మెల్యే కాడు. ఆయన విమర్శించేది కూడా అంత లెక్కలేదు. ఆయననే అవినీతిపరుడు. కాబట్టి ఇది ప్రజలందరినీ గమనించాలి. మీరు కూడా దీన్ని ఇటువంటి దాన్ని హైలైట్ చేయండి. దాన్ని పక్కకు పట్టియకుండా.